మనోభావాలు దెబ్బతిన్న కేసులు ఏంటి? చాలా వరకు మీరు చెప్పిన కేసెస్ పోసాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. పొలిటికల్ వెండట్టా తోటి పెట్టేటువంటి కేసెస్. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొక పార్టీ మీద పర్సనల్ గజ్జి తీసుకోవడం కోసం మాత్రమే. మధ్యలో అతను ఏముండదు. ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించి మాట్లాడాను అనుకుందాం, చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టాలి. లేకపోతే చిరంజీవి గారు నా గురించి నాకు ఇంత వాల్యూ ఉంది, ఇలా డిఫర్మేటరీ మాట్లాడతాడా అని నా మీద పరువు నష్టం దావా వేయాలి. కానీ ఇక్కడ చిరంజీవి గారు అభిమానుల మధ్యలో వాళ్ళు హట్ అవుతున్నారు, ఆ కేసులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అభిమానులు అని హట్ అవుతున్నారు కదా, అవి నిలబడవు. జనరల్ గా అభిమానులు దెబ్బతిన్నా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకోటి దెబ్బతిన్నాయి అది మాట్లాడింది చిరంజీవి గారి గురించి, ఆయనకి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు సిమిలర్ కేసెస్ సిమిలర్ గా చాలా కేసెస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అవి కోర్టులో ఎంతవరకు నిలబడతాయి అనేది మనం చూడాలి ఫస్ట్. కానీ అరెస్ట్ చేయకూడదని చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియా కేసెస్ లో మాట్లాడితే అరెస్ట్ అవుతున్నారు అని అంటే ఇంటెన్షనల్ గా పొలిటికల్ వెండట్టా తోటి 311 అని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా బిలో 3 years పనిష్మెంట్ ఏం చేయాలి? సింపుల్ గా నోటీస్ ఇవ్వాలి అంతే. ఇంకే అథారిటీ లేదు నీకు. నోటీస్ ఇవ్వండి, దాని ఛార్జ్ షీట్ మీరు ఫైల్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తారు, 35(3) నోటీస్ ఇచ్చేసేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రయల్ జరుగుతూ ఉంటుంది. లేదా అతను నేను మాట్లాడింది కరెక్టే అనిపిస్తే హైకోర్టుకి వెళ్తాడు, క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటారు. ఇంతకు మించి ఏమన్నా జరగడానికి ఉందా? కానీ 311 అనే ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టడం వల్ల అది అబౌవ్ 7 years పనిష్మెంట్. సో అప్పుడు ఇంటెన్షనల్ గా ఆ సెక్షన్ ని ఇన్వోక్ చేసి ఏది మాట్లాడిన దానికే మాట్లాడిన దానికే ఇంటెన్షనల్ గా ఆ సెక్షన్ ఇన్వోక్ చేసి ఫాల్స్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అవి నిలబడవు. ఆ హెరాస్మెంట్ అయితే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు నలిగిపోతూ ఉన్నారు.